అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఛంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుశుద్ధం పార్ని అంతకంటే మొదలు హెడ్లైన్స్. రేవంత్ కు ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇయ్యని రాహుల్ గాంధీ. హై కమాండోలు సీఎం మీద సీరియస్ గా రాయింది. పక్కా చేద్దామని చూస్తురుగా కేటీఆర్ ను అరెస్టు. ఫార్ములా ఈ రేసేనట కేసు టార్గెట్. వైరల్ అవుతున్న విడాకుల మెహందీ డిజైన్. కొత్త క్రియేటివిటీకి అంత అయితుర్రు పర్షాన్. రాహుల్ సార్ కు రేవంత్ సార్ కు పొరపచ్చాలు వచ్చినాయని షానొద్దుల సంది టాకిన పడుతుంది. రేవంత్ తీరు నచ్చక రాహుల్ సార్ దూరం పెట్టినని కాంగ్రెస్ వాళ్ళే చెవులు కొరుక్కుంటుర్రు. నిన్న ఢిల్లీ టూర్ లో రేవంత్ సార్ కు రాహుల్ సార్ అందుకే అపాయింట్మెంట్ ఇయ్యలేదని గుసగుసలిన పడుతున్నాయి. రేవంత్ సార్ కు రాహుల్ సార్ కు గ్యాప్ వచ్చిందన్న గాసిపిన పడుతున్న వేళ ఈసారి కూడా రేవంత్ సార్ కు రాహుల్ సార్ మొండి చేయించిందని గాంధీ భవన్ దిక్కు గుసగుసలిన పడుతున్నాయి. ఢిల్లీకి పోయిన రేవంత్ సారు కాంగ్రెస్ లీడర్లను, కేంద్ర మంత్రులను వరుసపెట్టి కలిసిండు గాని రాహుల్ గాంధీ మాత్రం అపాయింట్మెంట్ ఇయ్యలేదని టాకు. మేమోటి చేస్తుంటే ఆయన ఓటి చేస్తుండు, ఒంటెద్దు పోకడ పోతుండు, చేతి కింద ఉంటలేడని బాగా ఫీల్ అవుతుండట సారు. లేకుంటేంది, మొన్న సీతక్క పోతే కలుస్తాడు, బట్టి సార్ పోతే కలుస్తాడు, బుడ్డ లీడర్లు ఎవ్వరైనా కలుస్తాడు గాని సీఎం పోతే అపాయింట్మెంట్ ఇస్తలేడంటే పరిస్థితి చాలా దూరం పోయిందని అంటుర్రు. అదిగాక గోటి చుట్టూ రోకల్ పొట్టు లెక్క ఇప్పటికే అదాని ఇష్యూల రేవంత్ పోకడలతోటి బద్నామైతుంటే ఇటు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ప్రియాంక గాంధీ తొలిసూరి పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఆ కవరేజ్ లేకుండా చేసిండు. ప్రియాంక గాంధీ మాట్లాడింది పబ్లిక్ లో పోకుండా చేసిండు అని పట పండ్లు కొరుకుతుండట రాహుల్ సారు. అన్ని గిసొంటి తిక్క శాతలే చేస్తాడా? చక్కగుండడా ఈ మనిషి? అసలుగా సినిమా యాక్టర్ ను అరెస్ట్ చేయించుడేందయ్యా? మనది ప్రజాప్రభుత్వం అని మేం చెప్పుకుంటుంటే ఈయన పోకడలతోటి పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దగ్గరోళ్ళ దగ్గర బాగా గరమైతుండట రాహుల్ గాంధీ సారు. అదిగాక ఎన్డీఏ కూటమిలో పార్ట్నర్ లెక్క పడి కేంద్ర మంత్రులను కలిసి ఈయన ఏం మెసేజ్ ఇద్దామనుకుంటుండు? మేం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఈయన పోయి వాళ్ళ సంఖ్యకి కూసుంటుండు, ఈయనదేం రాజకీయమో తెలుస్తలేదు అని గుస్సా అవుతుండట. మొత్తానికైతే సొంత పాటోళ్ళతోనే కంటయిండు, పబ్లిక్ ల కంటయిండు. ఈ రేవంత్ సార్ రాజకీయం ఏందో ఏం సమజైతలేదని ఆయన అభిమానులు కూడా నెత్తి గోక్కుంటురట. ఎట్లనన్నా చేసి కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని సర్కారు ఎన్నటి సందో కాసుకొని కూర్చుందన్న సంగతి అందరికి తెలిసిందే. కాకుంటే గట్టి సాక్ష్యాలు తయారు చేసేందుకు బాగానే దానిలాడుతుంది. ఎట్లనన్నా చేసి 4 రోజులు కేటీఆర్ ను లోపటేస్తే అప్పుడు గాని మనకు నిమ్మలం ఉండదన్నట్టే సర్కారు వాళ్ళు పావులు కదుపుతుండ్రు. దానికోసం ఫార్ములా ఈ రేస్ లా స్కామ్ అయిందని కేటీఆర్ ను లోపటేసే కుట్ర చేస్తుండని అంటుర్రు అంతా. జగనన్న బాబు సార్ ను స్కిల్ స్కామ్ లో ఇరికిచ్చి ఎట్లా లోపటేసిండో అట్లా కేటీఆర్ ను లోపటేసి కక్ష తీర్చుకోవాలనుకుంటుండు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. కేటీఆర్ అరెస్ట్ అని వార్తలినుడు చూసి ఎందుకు అరెస్ట్ చేస్తాడు కేటీఆర్ ను అని ప్రశ్నిస్తుండ్రు. అది మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే కార్యం. వారం రోజులు జరిగిన పెట్టుబడుల ఆకర్షణ ప్రక్రియ, ఈవీ రంగంలో ఉన్న పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ పాల్గొనే హైదరాబాద్ ఆలత్ చూసిన సందర్భం. అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిన తరుణం అది. కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్రాల లీడర్లు సైతం వచ్చి రేసుల పాల్గొని చూసిన సందర్భం. ఇట్లా 10 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ ఇమేజ్ ను పెంచుతందుకు వాళ్ళు తిప్పల పడితే కూసున్న కొమ్మని నరికే ప్రయత్నం చేస్తుండు సీఎం సారు అని అంటుర్రు చాలా మంది. ఫార్ములా ఈ రేసుల స్కామ్ అయింది, కేటీఆర్ మీద కేసు పెడతామని బద్నామేస్తుండ్రు కదా. ఏం స్కామ్ అయింది? ఖర్చు పెట్టింది 150 కోట్లు అయితే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంత తెలుసునా? ఏమిటికి పెడతారు కేసులు? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుక, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక, ఆగమైతుంది అనుకున్న హైదరాబాద్ ను నిలబెట్టినందుక, పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక, దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్ గా మార్చినందుక, యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలేసినందుక కేసు పెట్టాల్సి వస్తే రేవంత్ మీద కదా పెట్టాలే. తెలంగాణ ఎకనామిక్ ఇంజన్ గా బీఆర్ఎస్ తీర్చిదిద్దిన హైదరాబాద్ ను కోలుకోని తీర్ల దెబ్బతీస్తున్న రేవంత్ మీద కేసు పెడతందుకు ఏ సెక్షన్లు సరిపోవని అంటుర్రు బీఆర్ఎస్ లీడర్లు. ఇదంతా అటెన్షన్ డైవర్షన్ కోసమే చేస్తుంది కాంగ్రెస్. కేటీఆర్ మీద విచారణకు గవర్నర్ అనుమతి అని లీక్ ఇస్తుంది కూడా అందుకే. రేవంత్ ఫెయిల్యూర్స్ ను డైవర్షన్ చేస్తేందుకే కేటీఆర్ మీద కేసులు పెట్టి వేధించే కుట్రలు పన్నుతుండ్రు. కానీ అసోంటి కుట్రలకు బెదిరేటోళ్ళం కాదు. అరెస్టు చేస్తారో ఇంకేం చేస్తారో, అసలు ఏమి ఇక్కుంటారో ఇక్కోండి అని కుద్దు కేటీఆర్ సారే సవాల్ చేస్తుండు. కడిగిన ముత్తం లెక్క తిరిగొస్తాం, మీ భర్తం పడతాం, ప్రతిదానికి మిత్తితోటి చెల్లిస్తాం, ఏది ఊకునే సవాలే లేదు, మా నాయనంత మంచోన్ని కాదు అని కేటీఆర్ తగ్గపర్ దేనికంటే దానికి సిద్ధం అంటుండు. మరి చూడాలి ఏమైతుందో.
మైదాకనేది ఆడపిల్లలంతా ఎంతో ఇష్టంగా పెట్టుకునేది. పెండ్లైనా, పేరంటమైనా, ఏ చిన్న దావత్లైనా ఆ హడావిడంతా ఆడోళ్ళ చేతులలోనే కానొస్తది. అయితే పెండ్లిళ్ళకు పెండ్లి డిజైన్‌లెయ్యంగా చూసినాం గానీ, ఇడుపు కాయిదాలకు గూడా కొత్తగా విడాకుల డిజైనొచ్చింది. దేకో. ఎన్నో రకాల మెహందీ డిజైన్లు చూసినాం. పేరంటంకు తగ్గట్టు తీర్తి డిజైన్లు వేయంగా చూసినాం. అట్లనే పెళ్లి పిల్లలకు పిల్లగాని ఫోటోలు, పెండ్లైనంకాల జీవితం ఎట్లుంటది అవన్నీ చేతి మైదాకులు అర్థమయ్యేటట్టు వేసినోళ్ళని చాలా మందిని చూసినాం. కానీ ఈ విడాకుల డిజైన్ అయితే కొత్తగా ఇప్పుడే చూస్తున్నాం. ఊర్వశి ఓరా శర్మ అనేట ఆమె గీ డిజైన్ వేసింది. ఆ డిజైన్ లా ఆమె అలా ఇంటైన చేట్ల ఎట్లా మోసపోయింది, పెండ్లైనాక భర్త చేట్ల ఎట్లా బలైంది, అయినా ఆమెకు పెట్టిన గోసలు మొత్తము ఈ మెహందీ డిజైన్ లా అర్థమయ్యేటట్టేసింది. లగ్గమైనప్పటి సంది ఇరుపు కాగితం అయ్యేదాకా ప్రతొక్కటి ఉన్నట్టు అర్థమయ్యేటట్టు ఆ డిజైన్ల కానొచ్చేసరికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగ మరగ తిరుగుతుంది. ఇది చూసిన వాళ్ళంతా సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఎట్లయితదో మెహందీ ఏయంగా చూసినాం గాని పెండ్లైనాక భర్త పెట్టే బాధలు, విడాకుల తంతు ఇవన్నీ అర్థమయ్యేటట్టు వేసే డిజైన్లు ఇప్పుడే చూస్తున్నాం. ఏదేమైనా గాని మొత్తానికైతే భర్త బాధల నుంచి బయటికి వచ్చినవుగా, విడాకులు తీసుకున్నావుగా, ఇప్పటికైనా సంతోషంగా బతుకుతల్లి అని కామెంట్లలో ఓదారుస్తుర్రు నెటిజనాలు. సర్కారు హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ అయి జీవిడిస్తే నో రెస్పాన్స్. పిల్లలు దావకంలో పడితే నో రెస్పాన్స్. అన్నంలో బల్లులు పడితే తేలు గుట్టిన, పాములు గుట్టిన, ఎలుకలు గడిచినా నో రెస్పాన్స్. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం పెన్లోడొచ్చి పెరట్ల దిగినట్టు ఆగమేఘాల మీద ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్టళ్లలో చెకింగ్లకు పోయినరు మన పాలకులు. తెల్వైనోనికి తేలు గుడితే తెల్లారు లేచి మొత్తుకుండట. గట్లుంది మన సర్కారు వ్యవహారం. వాంకిడి కాడ ఫుడ్ పాయిజన్ అయ్యి బుజ్జి జీవిడిస్తే మందలిచ్చే తీర్వాటం ఉండదు మన సర్కారోళ్లకు. పిల్లగాళ్లకు పురుగులన్నం పెడితే అయ్యో పాపం అనే టైం దొరకదు మన లీడర్లకు. ఇప్పుడు మేము హాస్టళ్లలో చెకింగ్ వస్తున్నాం అని షాటింపులు వేసుకొని చెకింగ్లకు గదిలినరు మన గౌరవ పాలకులు. దొంగోనికి ముందే పలానా టైంకు మేము ఇంటికి వస్తున్నాం, ఈ లోపట నువ్వు నీ పని చేసుకోనివో అని చెప్పినట్టు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదో బట్టల షాప్ ఓపెనింగ్ కు హీరో హీరోయిన్లు పోయినట్టు టిప్పు టాప్గా పోతే అవి ఆకస్మిక తనిఖీలు ఎట్లయితాయి, చెకింగ్లు ఎట్లయితాయి? మీరు వస్తుండ్రని హాస్టళ్లలో బూజు దులిపి నున్నగా అడిగి శుద్ధ పూసి అన్ని సిద్ధం చేస్తే అది చెకింగ్ చేసినట్ట? హాస్టళ్లలో మంత్రులు వచ్చిండ్రని ఫంక్షన్లో వండినట్టే వండి పెట్టిండ్రు. మంత్రి సీతక్క చెకింగ్ కు పోయిన కాడ ఇవాళ మీరు వచ్చిండ్రని మంచిగా అండిండ్రు మేడం, ఎప్పటికి ఇట్లనే వండి పెట్టేటట్టు చూడుండ్రి అని పిల్లగాళ్ళు దీనంగా అడిగిండ్రంటే పరిస్థితి ఎట్లుందో మంత్రులకేమన్నా అర్థమైందో లేదో తెలియదు. ముఖ్యమంత్రి సార్ కూడా కోకాపేట కాడున్న హాస్టళ్లకు పోయి చెకింగ్ చేస్తుండు. ముఖ్యమంత్రి వస్తుండని చెప్పినాక మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఆడపోయి ఫంక్షన్ కు ఏర్పాట్లు చేసినట్టు చేసిండ్రు. ఇక వాస్తవ పరిస్థితులు పాలకులకు ఎట్లా అర్థమైతాయి? అసలు ఏ హాస్టల్లో చెకింగ్ కు పోతాడో, ఎప్పుడు ఏ టైం కి పోతారో ఎవ్వరికి తెలియకుండా పోయి చెకింగ్ చేస్తే కదా ఆకస్మిక తనిఖీలు అంటారు. అవిటికి అర్థం ఏమన్నా తెలుసా? ఇళ్లకు ఒక్కనాటి బాగోతానికి మూతి మీసాలు కొరిగించుకున్నట్టు మొన్నట్ల కూడా ఒక్కరోజు చెకింగ్ లని హడావిడి చేసిండ్రు. మళ్ళా ఎప్పటి చిప్ప ఏనుగుల్నే అన్నట్టున్నది కథ. గీంత దానికి ఇంత ఆర్భాటాలు ఎందుకు? పిల్లగాళ్ళకు మంచి తిండి పెట్టకపోతే మీ ఉద్యోగాలు ఉండయని గట్టి వార్నింగ్ ఇస్తే కదా ఏమన్నా సిబ్బందులకు భయం ఉండేది. కానీ అవేం చేయకుండా చెకింగ్లని హీరోయిజం చేసి 4 రీల్స్ వీడియోలు తీసుకొని వస్తే ఎవరికి ఫాయిదా అని అంటుర్రు కాంగ్రెస్ వాళ్ళ కథ చూసినోళ్ళు. లగచర్ల రైతుల లడాయి అయినా, గురుకులాల పిల్లల తిప్పలైనా కార్ పార్టీ లీడర్లు రంగంలోకి దిగి హ్యాండ్ పార్టీకి బ్యాండ్ బజాయించి అరుచుకుంటే గాని సర్కారు వెనుకకు పోకుండా అయింది. బీఆర్ఎస్ గురుకుల బాట పట్టే వరకల్లా జనాలు తలో తీరు మాటలు అనే వరకల్లా ఇవాళ గురుకుల ఇస్కూల షేకింగ్ కు సీఎం రేవంత్ బయలుదేరుతుండనే వరకల్లా కేటీఆర్ ఇగో ఇట్లా 4 మాటలు రాసుకొచ్చిండు. పిల్లలు పిట్టల లెక్క రాలిపోతున్నా, క్లాసుల కంటే దావకాన్లలోనే ఎక్కువ గానొచ్చుకుంటా అరిగోసలు పడుతున్నా, రోజుకో తాన ఫుడ్ పాయిజన్ లై పిల్లల అమ్మా నాయనలు ఆగమైతున్నా గాని సర్కార్ పట్టించుకుంటలేదనుకుంటా గులాబీ పాటోలు గుస్సాయి బీఆర్ఎస్ గురుకుల బాట పట్టే వరకల్లా కాంగ్రెస్ సర్కార్ల మొత్తానికి చలనం వచ్చింది. ఇలా గురుకులాల చెకింగ్ల కానీ సీఎం రేవంత్ రెడ్డి పోతుండే వరకల్లా సర్కార్ కు సురుకులు అంటించుకుంటే ఎక్స్లైట్ల రాసుకొచ్చిండు కేటీఆర్. పాఠాలు చెప్పే తాన పాము కాట్లతోని పసిబిడ్డల పానాలు పోయినాయి. బీఆర్ఎస్ పాలనలా పిల్లలు ఎవరెస్ట్ ఎక్కితే ఏడాది కాంగ్రెస్
ఏలవడిలా దావఖాన్ల బెడ్లెక్కిర్రు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల బల్లె సీట్ల కోసం పోటీ ఉంటుండే. కానీ ఏడాది కాంగ్రెస్ ఏలవడిలా దావఖాన్ల బెడ్ల కోసం పోటీ పడే కాడికొచ్చింది కథ. దొంగలు పడ్డ 6 నెలలకన్నట్టు ఇప్పుడు గురుకులాల బాట పట్టిర్రు. ఏదో ప్రతిపక్షాలు పబ్లిక్ ఒక తీరుగా తిట్టిపోస్తురు గాని ఏదో ఎట్టికి పోవుడు కాకుండా పిల్లలకు మంచి తిండి పెట్టియుర్రి. ఫోటోలకు ఫోజులిచ్చుడు కాదు, పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపుర్రి. కెమెరాల ముంగట హంగామా చేసుడు కాదు, గురుకుల బిడ్డల గుండె సప్పుడి నుండ్రి. మందిని వేసుకపోయి దండయాత్ర చేయకుర్రి. గురుకులాలన్న తిప్పలు తీర్చే ప్రయత్నం చేయుర్రి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయే తెలంగాణ అనుకుంటా ఎక్స్ ల రాసుకొచ్చి సర్కారుకు సలహాలు ఇచ్చిండు కేటీఆర్. మరి విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ సారుతాన్నే ఉన్నా గాని ఇంత పతర పలసగయ్యేటట్టు, గురుకులాల మీద వస్తున్న వార్తలు బంద్ అయ్యేటట్టు, పిల్లల తిప్పలు తీరేటట్టు రేవంత్ సార్ ఏమంత పనితనం చూయిస్తాడో చూడాలిగా. అమ్మయ్య, అల్లు అర్జున్ మొత్తానికైతే బయటకు వచ్చేసిండు. సినిమా యాక్టర్లు ఎంతో మంది అలా పొద్దుగాల అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చి కలిసిపోయిరు. అయితే దీని మీద ఒక్కొక్కరు ఒక్కో తీరులో మాట్లాడుతుంటే సర్కార్ తరపున మంత్రి సీతక్క ఏం మాట్లాడిందో ఇనురి. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతది. అగో ఏం చట్టం, ఎక్కడి చట్టం అంటారా? మేం కాదుల్లా, మంత్రి సీతక్కనే అంటుంది ఈ మాట. చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. ఆ గది ముచ్చట. అల్లు అర్జున్ అరెస్ట్ మొత్తం చట్టపరంగానే జరిగింది. ఒక ఆడామె జీవి పోయింది కాబట్టే ఆయన మీద చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకుంది. అంతేగాని మేము ఎవ్వలం కూడా ఆయన విషయంలో జోక్యం చేసుకోలేదు. మాకు ఎవ్వలకు కూడా ఆయన మీద ఎసోంటి కక్ష లేదని మంత్రి సీతక్క అంటుంది. ఈ పాటికి అల్లు అర్జున్ అరెస్ట్ పంచాయతీలా అందరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి బన్నీని కలిసిపోతుంటే గట్లనే మీడియా ముంగట్టుకు వచ్చినప్పుడు ఏమైంది మేడం అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీరేమంటారు అని అడిగితే సీతక్క గిట్ల జవాబు చెప్పింది. ఈ ముచ్చట ఇట్లుంటే ఎవరికి చెప్తురు మేడం మీ కథలు? అల్లు అర్జున్ కావాలనే మొన్న పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ చేపిచ్చిరు. మాకు తెలియదా మీ కథలు? మీరేమో ఇప్పుడు వచ్చి చట్టం చుట్టం అని మాట్లాడబట్టిర్రు. ఇన్నొద్దులేంది ఇన్ని దినాలకైనా అరెస్ట్ చేయవలసిన అక్కర ఏమొచ్చింది? ఇదంతా కావాలని మీ సర్కార్ పన్నిన కుట్ర. మీరు ఎంత దొక్కుదామని చూస్తే అంత పైకొస్తాడు మా హీరో, అది మా ఐకాన్ స్టార్ అంటే అని గల్లాలు ఎగిరేస్తుర్రు బన్నీ అన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా. మళ్ళీ ఈ పంచాదికి ఈడికే పరద పడుతుందో లేకుంటే ఇంకా సాగుతుందో ముందు ఎరకైతుంది. ఒక్క రోజుల అర్ధగంటకు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, టర్నులతోని అరెస్టు, బెయిలు, రిలీజ్ అనుకుంటా నడిచింది అల్లు అర్జున్ అరెస్ట్ ముచ్చట. ఇలా పొద్దుగాల రిలీజ్ చేసే వరకల్లా బన్నీ ఇంటికి పోయినాక ఇండస్ట్రీకి వెళ్ళి ఒక్కొక్కరు వచ్చి కలిసి మాట్లాడిరు. అందరం ఉన్నాం నీ ఎంట అని అలుముకొని భరోసా ఇచ్చిర్రు. ఇట్లా తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ మీదనే చర్చ నడిచింది. స్టేట్ కాదు నేషనల్ ఇష్యూ అన్నట్టు అన్ని ఛానళ్లు కూడా డిబేట్లు పెట్టి మరి బాజాప్తా బన్నీ పంచాయతీ మీదనే మాట్లాడినాయి. లెక్కకు నిన్న పొద్దుమికే రిలీజ్ కావాల్సి ఉన్న ఇంత ఆలస్యమై ఇలా పొద్దుగాల బన్నీ బయటకు వచ్చి ముందుగాల గీత ఆర్ట్స్ ఆఫీస్ కు పోయి అటెన్క ఇంటికి పోయిండు. ఇక ఐకాన్ స్టార్ ను వల్కరిస్తందుకు ఇండస్ట్రీకి వెళ్లి చాలా మందే లైన్లు కట్టిర్రు. పుష్ప నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్ వచ్చి మందలిచ్చి మాట్లాడి షాయి ఒట్టు తాగిర్రు. అటెన్క విజయ్ దేవరకొండ తమ్ముతో కలిసి వచ్చిండు. ఇంటికి రాగానే ముందుగాల అల్లు అరవింద్ ఎదురొచ్చి అలుముకుండు. అటెన్క బన్నీ కూడా అలుముకొని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా నవ్వుకుర్రు జర్సేపు. ఇట్లా ఒకరిద్దరని కాదు ఇండస్ట్రీకి వెళ్ళి చాలా మందే వచ్చి ఏం రంది వడకు అందరం ఉన్నాం అని చెప్పుకొచ్చిర్రు. ఇంకో దిక్కు బన్నీ అరెస్ట్ మీద నిన్నటి సంది రికాం లేకుండా సోషల్ మీడియాలో కూడా తీరొక్క పోస్టులు తిరగబట్టినాయి. పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి ఇదంతా చేపించిండు అని కొందరు అంటుంటే నాకే ఫ్యాన్స్ ఉండాలే అన్నట్టు సీఎం నలుగురిలో మాట్లాడిన మాటలు వైరల్ చేసుకుంటా ఇంకొందరేమో కామెంట్లు చేయబట్టిర్రు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద చేసిన కామెంట్లతోని ఇండస్ట్రీ మస్తు మంట మీద ఉంది. మీదికెళ్లి ఇప్పుడు ఈ అరెస్ట్ తోని ఇంకింత గరం అవుతుంది. మరి రేపు ఈ పంచాయతీలన్నీ కూడా ఎటు తిరుగుతాయనేది చూడాలి. सागर भाई सागर भाई लास्ट बैठ अन्ना ఇది కేబుల్ లేపి आजे थोड़ा माइक पे भाई सागर वाला गाने में माइक आ रहा చెప్పినా అన్నా అన్నా హలో అన్నా వైర్ నిన్నంతా బన్నీ అరెస్ట్ మీద వార్తలు నడిస్తే ఇంకో దిక్కు సోషల్ మీడియాలో ఎవరి వర్షన్ లో వాళ్ళు ఒక్కోటి రాసుకొచ్చిర్రు. ఇంకొందరు అయితే అది ఇది అని తొవ్వి వేణుస్వామిని అడుచుకోబట్టిర్రు.
అగో అరెస్ట్ చేసింది పోలీసులు, ఎన్నుకుంది పొలిటికల్ లీడర్లు అన్న టాక్ నడిచింది. నడుమిట్లా జ్యోతిష్యాలు చెప్పే వేణుస్వామిని ఎందుకు టార్గెట్ చేసిర్రు అనంటే, కొన్నొద్దుల సంధి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అటు సినిమాలల్లా ఎసోంటి ముచ్చటైనా గాని ఎంబటే వేణుస్వామికి లింకు పెట్టి పోస్టులేసే ట్రెండ్ గట్టిగా నడుస్తుంది. అట్లనే ఇప్పుడు ఐకాన్ స్టార్ అరెస్ట్ ముచ్చట్ల కూడా వేణుస్వామిని గుంజిర్రు. 3 వద్దుల కింద ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలా అల్లు అర్జున్ కి రాజయోగం ఉందని చెప్పుకొచ్చిండు వేణుస్వామి. కథం ఇప్పుడు ఆ మాటని పట్టుకొని నువ్వు చెప్పింది ఏంది, ఆడ అయ్యిందేంది సామి, అరెస్ట్ అవుడా రాజయోగము, ఒక రాత్రి జైలుండుడా రాజయోగం, ఏ లెక్కన రాజయోగం అని మాట్లాడిరుతామరు అనుకుంటా లాజిక్కులు తీసి పోస్టులు వేస్తురు కొందరు. ఇప్పుడు ఆ వీడియోకి మీమ్స్ వేసుకుంటా ట్రోల్ చేయబట్టిర్రు నెట్ జనాలు. అదివరకు ఆంధ్రాల ఫ్యాన్ పార్టీ పక్కా గెలుస్తుందని ఒక తీరుగా జాతకాలు చెప్పి, కానీ వైనాట్ 175 అన్న వైసీపీ ఆఖరికి 11 సీట్లకు పరిమితమయ్యే కాడికి వచ్చే వరకల్లా వేణుస్వామిని ఘోరంగా ట్రోల్ చేసిర్రు. ఇప్పుడేమో బన్నీకి రాజయోగం ముచ్చట, చెప్పింది ఏదన్నా జర్రంతా అటు ఇటు జరిగినా గానీ నేను ముందే చెప్పినా అనుకుంటా పాండిత్య ప్రదర్శన చేసుకుంటా క్రెడిట్ కొట్టేసి మార్కెట్ పెంచుకునే ముచ్చట ముంగటేసుకున్నప్పుడు మరి ఇట్లా చెప్పినట్టు కాకుండా మొత్తం ఉల్టా అయినప్పుడు మాత్రం సప్పుడు చేయకుండా ఊకుంటాడా అనుకుంటా క్వశ్చనింగ్ చేస్తుర్రు ఇంకొందరు. ఆళ్ళ జాతకాలు చెప్పి ఇట్లా మందితో నచ్చింతలేయించుకునే బదులు మీ జాతకం మీరు మంచిగా చూసుకుంటే అయిపోతుందిగా, సోషల్ మీడియాలో సొట్లు అన్నది అప్పుతాయి. మందికి శకునం చెప్పే పిల్లి కుడిదిల పడ్డట్టు ఎందుకు ఇదంతా అనుకుంటా పోస్టులు వేస్తుర్రు చాలా మంది. మరి నేను కూడా కొన్నొద్దులనే ప్రత్యక్ష పాలిటిక్స్ లకు దిగుతా అని ఫిక్స్ అయిన వేణుస్వామి గారు ఇప్పటికైనా ఆయన జాతకాన్ని రీచెక్ చేయించుకుంటే బెటర్ ఏమో మరి. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.